గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూలచింత ఎత్తిపోతల పథకంలో ప్రారంభించి రైతులకు నీరు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం మండలం పరిధిలోని గంగవరం గ్రామంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూలచింత ఎత్తిపోతల పథకం పంపు హౌస్ స్టేజి 1ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ మండలంలోని పూలచింత ఎత్తిపోతల పథకం ద్వారా 4400 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. గత వైపాక ప్రభుత్వంలో 5 సంవత్సరాలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టును పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు విధ్వంసానికి 15 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసి హంద్రీ ద్వారా తెచ్చిన రాయలసీమకు నీరు గతంలో 3.5 టీఎంసీల నీళ్లు తేవడం జరిగిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం పాలనలో రైతుల పట్ల ఇరిగేషన్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతానికి జీవినాడి అయిన ఆర్జీఎస్ రావులు బండ్ల డైవర్షన్ స్కీమ్ టెండర్లు వేయిస్తే గత వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండర్లతో పేరుతో ఆర్జీఎస్ను నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు తాగు సాగునీరు అందించడం జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 100 రోజుల్లో సోగునూరు ప్రారంభించాం. ఈ 100 రోజుల్లో ఈరోజు పులచింత ప్రారంభిస్తున్నాం. అదే రకంగా రానున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే స్కీములు ఉన్నాయో ఎక్కడెక్కడైతే పొరపాట్లు జరగకుండా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నామో దాన్ని సరిదిద్దుతూ డబ్బులు లేకపోయినా వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల నాశనం అయిపోయినా దాన్ని సరిదిద్దుకుంటూ పక్కన మంత్రాలయం మాధవరంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందంటే మళ్ళీ అక్కడ నుంచి అధికారులను పంపించి అక్కడి నుంచి అధికారులకు చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ని మనకు ఇక్కడికి పంపించి ఈ మోటార్లు స్టార్ట్ చేసి ఈరోజు నీళ్లను మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ జీఆర్పీ పులచింత ద్వారా ఉన్న స్కీములన్నీ కలిపితే 15 కోట్లకు వచ్చింది కదండి. మొత్తం దాదాపు 15 కోట్ల రూపాయలు అంటే మీ విధ్వంసానికి కేవలం ఈ ప్రాజెక్టు నాశనానికి 15 కోట్లు. మరి రైతుల పంటలు పోయిన దానికి ఎన్ని వందల కోట్లు నష్టమైందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు మాట్లాడుతూ ఇలా ఏదో తప్పుడు ప్రచారం చేసి చేయడం కాదు. ఇదే రకంగా మీరు కూడా దగ్గరుండి మోటార్లు లేకున్నా ట్రాన్స్ఫార్మర్ లేకున్నా రిపేర్లు చేయించి పక్క నియోజకవర్గం నుంచి వాళ్ళు కూడా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అధికారులతో మాట్లాడి ఆ ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇక్కడ ఉన్న మా నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు కూడా పెట్టుకొని చేసుకునేటువంటి పరిస్థితి అయినా చేశాం. అధికారులు కూడా సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పులచింత స్కీము ఏదైతే ఉందో దీన్ని మళ్ళా బ్రహ్మాండంగా నీళ్లు మళ్ళా నేనే ఎమ్మెల్యేగా ఆన్ చేసే పరిస్థితి తెచ్చే